ఎటువంటి మంత్రం లేకుండా, ఎటువంటి తంత్రం లేకుండా నువ్వు నిద్రపోయే సమయాన 2 నిమిషాలు నువ్వు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నావో ఆ యొక్క స్త్రీని నువ్వు కళ్ళు మూసుకొని ఆ యొక్క స్త్రీ గురించి నువ్వు నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నువ్వు చెప్పుకున్నట్లయితే నీకు ఉదయానికల్లా ఆ యొక్క స్త్రీతో నీకు ఎటువంటి పరిచయం అయితే నువ్వు కోరుకున్నావో ఆ యొక్క పరిచయం అనేది ఆ యొక్క స్త్రీ నీకు ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక మేనిఫెస్ట్ లవ్ ఈరోజు మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించి, అంటే ఈ యొక్క యూనివర్స్లో అనంతమైన శక్తి అనేది ఒకటి ఉందండి. ఆ శక్తి ద్వారానే ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఆ శక్తి అనేది మనను సృష్టించి మనకి ఏది కావాలో అది మనకి అందించడం అనేది జరుగుతుందన్నమాట. అది ఏ విధంగా అనేది మీకు నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ రోజున కనీసం ఒక్క సెకండ్ కూడా మనం గాలి పీల్చకుండా ఉన్నామంటే మనం చనిపోవడం అనేది జరిగిద్ది అన్నమాట. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ మనకి గాలి అనేది బయట రూపం నుంచి, ఆకాశంలో నుంచి మనకి గాలి అనేది వస్తుందన్నమాట. అటువంటి గాలిని మనం బతకటం కోసం ఒక యూనివర్స్ అంటే ఒక శక్తి మనకి అందిస్తుందన్నమాట. దీని వచ్చేసి మంత్రశాస్త్రంలో మనం ఈ ప్రకృతి మొత్తం ఆదిశక్తి అని కాళీమాత అని మనం అనుకుంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ వారు దీన్ని యూనివర్స్ అంటే ఒక విశ్వం అన్నమాట, ఒక శక్తి అని వాళ్ళు అనుకుంటారన్నమాట. మీరు రోజు మొత్తం మీద నీకు ఏం జరిగిందో దాని గురించి నువ్వు నిద్రపోయే ముందుగా నువ్వు ఒక 10 నిమిషాలు ఆలోచన చేస్తావు. ఎవరైనా చేస్తారు పనుకునే ముందు, ఈరోజు నాకు అది జరిగింది, ఈరోజు ఇది జరిగిందని ఆలోచన చేస్తామన్నమాట. ఆ ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే చేసి ఆ విధంగా మనం పనుకొని నిద్రపోతాం. ఆ నిద్రపోయినప్పుడు మన మైండ్ అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. యాక్టివేషన్లోకి వచ్చి నువ్వు దేన్నైతే నువ్వు ఆలోచన చేస్తున్నావు, నువ్వు దేన్నైతే నువ్వు ఆ యొక్క మైండ్కి నువ్వు ప్రతిరోజు ఎక్కిస్తున్నావు, ఆ యొక్క అదే నీకు స్వప్న రూపంలో కనపడటం కానీ, లేకపోతే నీకు నీకు మరుసటి రోజు వెంటనే జరగటం కానీ జరిగిద్ది. ఎందుకు జరిగిద్ది ఆ విధంగా అంటే నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో ఆ యొక్క అనేది నీ మైండ్కి నువ్వు పదే నువ్వు వినిపిస్తున్నావు అన్నమాట. నేను పలానా స్త్రీని కోరుకోవాలనుకుంటున్నాను, పలానా స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, పలానా స్త్రీతో నేను పరిచయం ఏర్పరచుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు దాన్ని నువ్వు నిద్ర లేపినప్పుడు సహస్రార చక్రం అనేది ఒకటి ఓపెన్ అయ్యిద్ది అన్నమాట. నీ మైండ్లో ఓపెన్ అయిపోయి నువ్వు దేన్నైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ యొక్క కోరిక నెరవేర్చాలని సహస్రార చక్రం అనేది నీకు ఇవ్వడం అనేది జరిగిద్ది అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రోజు మొత్తం టీవీలో హర్రర్ సినిమాలు కానీ, దేని సినిమాలు కానీ మనం చూస్తున్నప్పుడు ఏం జరిగిందంటే మనం నిద్రపోయినప్పుడు కళ్ళలోకి వచ్చేసేస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ యొక్క సినిమాని కానీ, లేకపోతే నువ్వు చేసిన పనిని కానీ నీ మైండ్కి పదే నువ్వు దాన్ని మైండ్లోకి ఎక్కించుకుంటున్నావు అన్నమాట. ఆ విధంగా ఆ మైండ్లోకి ఎక్కటం వల్ల నీకు నైట్ పూట నిద్రపోయే సమయానికి అవి నీకు స్వప్నంలో కనపడతాయి. ఎందుకంటే నీ మైండ్ నీకు చూపిస్తుంది, దాన్నే చూపిస్తుంది. నువ్వు దీన్ని చూసావు, అందుకు నీకు మళ్ళీ నేను దాన్ని చూపిస్తున్నాను చూడు అని నీ మైండ్ అనేది నీకు స్వప్నంలో కూడా నీకు దాన్ని చూపించడం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు అన్ని కార్యకలాపాలు అయిపోతాయి కదా, అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే అవి మీ ఫోన్లు గిల్లి మొత్తం పక్కన పెట్టేసి మీరు కళ్ళు మూసుకొని పనుకొని ఏ స్త్రీని అయితే నువ్వు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీతో నీకు ఎటువంటి పరిచయం కావాలి, ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ యొక్క స్త్రీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఆ యొక్క స్త్రీతో నేను తిరుగుతున్నాను అని నీ మనసులో అనుకోవటం కాదు, నీ స్వప్నంలో ఆ యొక్క స్త్రీతో నువ్వు తిరుగుతున్నట్లుగా ఆ యొక్క చిత్రాన్ని నువ్వు నీ మైండ్కి పంపించేసేయాలి. ప్రతిరోజు నువ్వు 2 నిమిషాలు నువ్వు ఈ విధంగా చేస్తావు. 7 రోజుల్లో నీవు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే నీకు దాసోహం అవ్వాలి. 100కి 100% మీరు రిజల్ట్ పొందుతారు. ఇటువంటి అనుమానం సందేహం అయితే ప్రతిరోజు మీరు 2 నిమిషాలు మీరు నిద్రపోయే ముందు మీ మైండ్ అనేది కరెక్ట్గా దేని మీద అయితే ఫోకస్ పెడతారో దాని మీద ఫోకస్ పెట్టిన 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు వశం కావటం కోసం మీరు ఒక మేనిఫెస్ట్ చేయండి. అంటే మీరు మేనిఫెస్ట్ అంటే మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకుంటారో దానికోసం ఒక లవ్ మేనిఫెస్ట్ చేయండి. ఒక కరెక్ట్గా 7 రోజులు చేయండి. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు దాసోగటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక మేనిఫెస్ట్ లవ్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఎటువంటి మంత్రతంత్రాలు అయితే మీకు అవసరం లేదు. మీరు నిద్రపోతున్నా కూడా మీరు కోరుకున్న కోరిక మీ దగ్గరకు రావటం జరిగింది అన్నమాట. మీ మైండ్ అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. పెద్ద సాధకులు ఏదైనా మంత్రాల ద్వారా వాళ్ళు శక్తి సంపాదిస్తారు అనుకుంటున్నారా? మీరు లేదు, వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దేన్నైతే ఏ భగవంతుని అయితే వాళ్ళు
చూడాలనుకుంటున్నారో, ఏ దేవుడిని అయితే వాళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి ఆ యొక్క దేవుడికి సంబంధించిన జ్ఞాన ముద్రలను వేసుకొని వాళ్ళు 24 గంటలు వాళ్ళని తలుసుకుంటూ వాళ్ళ మనసులోని ఊహించుకుంటుంటారు అనమాట. వాళ్ళు చేయటం వల్ల వాళ్ళకి కొన్ని రోజుల్లోనే ఆత్మజ్ఞానం అనేది కలిగి వాడు దేవుడితో పరిచయం అవడం అనేది జరిగింది. వాళ్ళకి దేవుడు కనపడటం అనేది జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఆ యొక్క మనసులో వాళ్ళు ఆ దేవుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ యొక్క ముద్ర వేస్తారు, కళ్ళు మూసుకుంటారు. ఆ మనసులో ఆ యొక్క దేవుడి ధ్యానమే చేస్తూ ఉంటారు. ఆ దేవుడిని కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ మైండ్ అనేది ఒక యాక్టివేషన్లోకి వచ్చేసి నీ బాడీలో ఉన్న నీకు తెలియని శక్తులు మొత్తం ఈ 7 చక్రాలు అనేది ఓపెన్ అవ్వటం అనేది జరిగింది. ఓపెన్ అయిపోయి వాటి నుండి ఒక విచిత్రమైన శక్తి అనేది బయటికి రావడం జరిగింది. మరి వాటి ద్వారా నువ్వు బ్రహ్మ జ్ఞానం అవుతావు. నీకు కావాల్సింది నీ కళ్ళతో చూడగలవు. నీకు ఏదైతే ఈ సృష్టిలో ఏం జరుగుతుందో అది నీ కళ్ళతో నువ్వు చూడగలవు, నువ్వు చెప్పగలవు. అటువంటి పవర్ఫుల్ గల షట్చక్రాలు అనేవి మన శరీరంలో ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే మనం నిద్ర లేపుతామో ఆటోమేటిక్గా నీ జీవితంలో తెలియని శక్తి అనేది వచ్చేసింది అన్నమాట. అదేవిధంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే 2 నిమిషాలు ప్రతిరోజు నేను చెప్పిన ప్రకారం మీరు కోరుకున్న స్త్రీ కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ మనసులో తలుచుకోండి. మీరు 7 రోజుల్లో వాళ్ళు మీ కళ్ళ ముందు ఉండకపోతే అటువంటి పవర్ఫుల్గా ఒక లవ్ మేనిఫెస్ట్ అనేది మీరు గట్టిగా చేయండి. నేను చెప్పిన ప్రకారం మీరు కోరుకున్నట్టు మీ దగ్గరకు వచ్చింది. అయితే ఎవరు చేసినా సరే మంచిగా ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.